హలో నమస్తే అమ్మ. ఈరోజు చెప్పేది మజ్జిగ పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, ఆవాలు, ధనియాలు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత వీటిని రెడీ చేసుకోవాలి మిక్సీలోకి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ పొయ్యి మీద వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ గుడికి చల్లారిన తర్వాత మనం ఈలోపు పెరుగు, ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. కప్పు పెరుగుని బాగా చిలకరించి ఇది చేసి మజ్జిగ చేయాలి. దాంట్లో ఈ పేస్ట్, ఇలా మిక్సీలో వేసిన పేస్ట్ మొత్తం కలిపి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడుతున్నప్పుడు దాంట్లో కూడా పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. వేసి దాన్ని సన్నగా ఉంచాలి. సన్నగా మరుగుతుంది. తర్వాత ఒక 10 నిమిషాల పాటు దాన్ని బాగా మరగనిచ్చి 5-6 సార్లు పొంగనివ్వాలి. పొంగడం మూలాన్ని ఏంటంటే దానికి టేస్ట్ బాగుంటుంది. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిక్సీలో వేసుకున్నాం కదా, ఇవి మెత్తలు వేసేసి రెడీ చేసి దీంట్లో కలిపేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇవన్నీ వేసుకోవాలి. చెన్నై చెప్పినవన్నీ వేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలి. 5-6 సార్లు పొంగు వచ్చిన తర్వాత దాన్ని పొంగుతుంది. ఎందుకంటే ఉప్పు వేయకూడదు. ఉప్పు వేసిన మూలాన్ని ఏమవుతుందంటే ఆ మజ్జిగ విరిగిపోయి అది పాడైపోతుంది. ఎప్పుడైనా సరే మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ కొన్ని ఐటమ్స్ చేసినప్పుడు ముందుగా ఉప్పు వేయకూడదు. మనం ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పుతో దాన్ని ఉడకబెట్టేసాం కాబట్టి ఆ ముక్కలు వేసుకోవచ్చు. కావాలని తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత పొయ్యి మీద దించుకున్న తర్వాత అయినా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ముందుగా మటుకు మజ్జిగ పులుసుకి, మెంతి మజ్జిగ అలాంటి వాడికి ముందుగా ఉప్పు వేయకూడదు. సరేనమ్మా. తర్వాత ఈ మజ్జిగ బాగా పొంగులు రానివ్వాలి. 5-6 సార్లు పొంగులు వస్తే తొందరగా పాడవదు. అది ఒక 2 రోజులు కూడా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే వేసవికాలం ఈ మజ్జిగ పులుసు చాలా మంచిది, చలవ చేస్తుంది. ఓకే అమ్మా. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మనం ఉడకబెట్టిన ఏవైతే ఉడకబెట్టినామో సొరకాయ, టమాటా, వంకాయ, అంటే నేను అవే ఉన్నాయి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్ బట్టి మనకి ఇంకా ఏమైనా కావాలన్నా వేసుకోవచ్చు. 1-2 యాడ్ చేసుకుని నేను అంతవరకే వేసాను. అవి ఉడకబెట్టిన ఉంచిన ముక్కల్ని మనం ఇది పొంగిన తర్వాత 4-5 సార్లు బాగా పొంగనిచ్చి దగ్గర ఉండే చూసుకోవాలి. ఎందుకంటే పొంగిపోయి అంతా ఖరాబ్ అయి పొయ్యి మీద పడిపోతుంది. అది దగ్గర కలుపుతూ ఉండాలి. పొంగొచ్చినప్పుడు సన్నం చేసుకుని కలుపుతూ ఉండాలి. ఈ పొంగిన తర్వాత ఇది మనం ఏం చేయాలంటే తీసేసి పక్కకి తీసి అప్పుడు ముక్కలు వేసి మనం రెడీగా చల్లారిపోవాలి. ముక్కలు వేడి ఉండకూడదు, చల్లారిపోవాలి. ఇలా పొంగిన తర్వాత ఆ ముక్కలు వేసుకుని మనం దాంట్లో కలుపుకోవాలి. పొయ్యి మీద దించి కలుపుకోవాలి. ఒక చిన్న ఐడియా అమ్మ. వేసవికాలం పాలు అవి పొంగకుండా ఉండాలంటే దాంట్లో కొద్దిగా వంట సోడా వేసుకుంటే పాలు పొంగవు, అదే విరిగిపోవు. వేసవికాలంలో పాలు విరిగిపోకుండా ఉండాలి. ఎప్పుడైనా పొయ్యి మీద పెట్టినప్పుడు ఉడుకుతున్నప్పుడు అది ఆ ఐడియా బాగుంది. నెక్స్ట్ తర్వాత మనం ఈ ముక్కలు కలిపిన తర్వాత దీంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పొయ్యి పెట్టుకుని కొత్తిమీర చల్లుకోవాలి.